హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సే సంథింగ్. స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఎలక్షన్ టైం కనబడుతుంది కదా. యాక్చువల్గా మనం న్యూ ఇయర్లోకి ఎంటర్ అయ్యాం కాబట్టి 2024 సంచలనాల్లో ఏదైనా అతిపెద్ద సంచలనం ఉందంటే 2024లో జరిగిన ఎన్నికలు, ఆంధ్రాలో జరిగిన ఎన్నికలు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా కొన్ని చోట్ల జరిగినప్పటికీ ఆంధ్రాలో ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగాయి. ఎందుకు అలా జరగవలసి వచ్చిందంటే, ఇక్కడ మనం విమర్శలకు పోవద్దు, కానీ గడిచిన గవర్నమెంట్లో కొంతమేర సఫర్ అయ్యారు పీపుల్ అనేటువంటి చాలా నిర్ధారిత నిజం. ఎందుకంటే దాదాపుగా సంక్షేమ పథకాల విషయంలో చాలా గట్టిగానే ప్రయత్నించినప్పటికీ అభివృద్ధి విషయంలోనూ చాలా విషయాల్లో రాష్ట్రం దాదాపుగా అట్టడుగు స్థాయికి పోయి అప్పుల్లో మాత్రమే కూరుకుపోయి అసలు ఏ విషయంలోనూ కూడా పైకి రాలేక, కేంద్ర ప్రభుత్వాన్ని అడగలేక, వాళ్ళని కాళ్ళు పట్టుకునే పరిస్థితి వచ్చినా వాళ్ళు ఏ సాయం చెయ్యక ఎంతలాగా ఇబ్బంది పడ్డారంటే, పిల్లలు ఉద్యోగాలు లేక. నిజం చెప్పాలంటే ఇది పచ్చి నిజం. ఎందుకంటే చాలా వరకు చూశాక, అన్ని పరిస్థితులు అవగాహన చేసుకున్నాక చేస్తున్న వీడియో కూడా ఇది నేను. ఎందుకంటే గడిచిన సంవత్సరం ముందర, అంటే ఆ 5 సంవత్సరాలు కూడా 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా అయ్యి ఆయన సంచలనాత్మకంగా సీఎం అయ్యారు 151 సీట్లతో. అయితే ఇప్పుడు పాలకుడు ఒకడు బాగుంటే చాలదు, ఆయన సంక్షేమ పథకాలు ఇమ్మనొచ్చు. అయితే ఇప్పుడు ఆయన్ని విమర్శించడం, మిగతా వారిని విమర్శించడం, కానీ ఎక్కువ శాతం అందులో రాజకీయ పాలన పట్ల పరిపూర్ణ అవగాహన లేని వ్యక్తులు ఎక్కువ శాతం అందులో ఎన్నికయ్యారు ఈసారి. అది ఖచ్చితంగా చెప్పచ్చు. ఎందుకంటే చాలామందిని గమనిస్తే అదే తెలుస్తుంది. ఇమీడియట్గా ఊపులో అయిన వాళ్ళే తప్ప ఎక్కువ శాతం. అంతేకాని వచ్చి పాలన ఎలా చేయాలని కూడా సగం తెలియని మనుషులే అందులో చాలామంది ఉండేవారు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడుతున్న మాటలు కూడా చాలా చిత్ర విచిత్రంగా ఉండేవి. ఒకనొక సందర్భంలో ఒక మంత్రి గారు అయితే ఏకంగానే స్వాతంత్రం వచ్చాక 1975 నుంచి అంటే స్వాతంత్రం 1975లో రావడం అంటే అందరూ నవ్వారు. అలా ప్రతి దానికి నవ్వు, అంటే ఎగతాళి చేసేవారు. ఆంధ్ర అంటే నీ క్యాపిటల్ పెడితే అనకూడదు, కానీ ఆ క్యాపిటల్ నాశనం చేసి దానికి ఏదో ఇగోలకు పోయారు అందరూ. ఒకరిని గురించి అంటే ఇక్కడ ఒక వ్యక్తిని, ఆ పాలకుడిని తిట్టకూడదు, ఆ పాలకుడికి సపోర్ట్ చేసి అసలు అలాంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు అడ్డుపడకుండా ఇష్టానుసారం వాళ్ళతో పాటు సపోర్ట్ చేసుకుపోయేవాళ్ళు అనాలి. ఈరోజు నిజం చెప్పుకోవాలంటే 2024 టీడీపీ గెలిచాక జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి గెలిచాక ఎంతమంది అడ్డుపడుతున్నారు? ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు మీరు ఇలా చేయట్లేదు, మీరు అలా చేయట్లేదు. అనాలిసిస్టులు సైతం వచ్చి మీరు వాళ్ళని అరెస్ట్ చేస్తే బాగుంటుంది, మీరు వాళ్ళని లోపలెడితే బాగుంటుంది, ఎన్ని సలహాలు చెప్పిన వాళ్ళు ఆ గవర్నమెంట్లో సలహా చెప్పడానికి వణికిపోయారు. ఎందుకంటే సోషల్ మీడియాపై కేసులు, ఎక్కడ పడితే అక్కడ కేసులు, ఎవరైనా చిన్న మాట మాట్లాడితే కేసు, ఎవరైనా అధికారి ఎదిరిస్తే వాడిని ట్రాన్స్ఫర్ చేయడం, గట్టిగా ఎవరైనా ఎదిరిస్తే వాడిని దాదాపుగా ఇంకా ఫినిష్ చేసేయటమే. ఇంత భయంకరంగా ఉండేది. సిచ్యువేషన్ చూసిన వాళ్ళందరికీ అవగాహన ఉంటుంది. అందువల్ల మనం డెప్త్కి వెళ్ళట్లేదు. అయితే 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కూటమితో కలిసి, అంటే మోడీ గారితో కలిసి బీజేపీ తరఫున ఆంధ్ర ఎన్నికల్లో పూర్తిగా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చారు. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు 2019 ఎన్నికల తర్వాత జరిగిన కొన్ని సిచ్యువేషన్స్ వల్ల అసెంబ్లీ అది సరిగ్గా జరగకపోవడం, వాళ్ళు ఏదో ఇష్టానుసారం కొన్ని వ్యక్తిగత దోషణలు చేయడంతో ఆయన బయటకు వచ్చేసారు. 2 సంవత్సరాలు అందులో ఉన్నప్పటికీ వచ్చి తను వ్యక్తిగతంగా పోరాటం చేసుకుంటుంటే, అయితే ఆయన ఎలాగైనా ఎలక్షన్కి ముందు ఆయన బయట ఉంటే ప్రమాదం అని వైపు కూడా అటువైపు వెళ్తోందని ఆయన దాదాపుగా జైల్లో పెట్టించారు. అయితే కేసుకి సాక్ష్యాధారాలు లేకపోవడంతో కోర్టు కూడా ఒప్పుకోలేదు. 53 రోజుల తర్వాత ఆయన జైలు నుంచి రిలీజ్ అయ్యారు. రిలీజ్ అయిన ఆయన అరెస్ట్ అయిన ఆ టైంలో భయంకరమైన వైబ్ వచ్చింది దాదాపుగా. ఎందుకంటే అంతకుముందు ఆయన మీద ఏ కేసులు లేవు, ఏవో 1-2 కేసులు ఉన్నప్పటికీ జనరల్ కేసులు అవి ఏవీ నిర్ధారణ కాలేదు. చాలా ఓ విధంగా చెప్పుకుంటే రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారు దాదాపు ఇప్పుడుంటున్న రాజకీయ నాయకుల్లో నాకు తెలిసి క్లీన్ పర్సన్ అని చెప్పుకోవచ్చు. చాలా వరకు ఇమేజ్ ఉంది ఆయనకి, ఒక 70-80% ఆయన క్లీన్గానే ఇమేజ్ ఉంది ఆయనకి. ఎందుకంటే ఆ 30% అంటే పాలిటిక్స్లో ఏవో ఉంటాయి చిన్న లోసుకులు, వాటి గురించి మనం మాట్లాడుకున్నాం. బట్ 75% ఆయన క్లీన్ ఇమేజే. బయటికి ఆయనకు వచ్చాక ఆయన రావాలని పిల్లలు, సాఫ్ట్వేర్ పిల్లలు, ఎందుకంటే ఆయన ఒకప్పుడు సాఫ్ట్వేర్ రంగాన్ని అంతలా అభివృద్ధి చేశారు అన్ని చోట్ల, సమైక్య ఆంధ్రప్రదేశ్లో. అలాగే చాలా చోట్ల అనేక పోలవరం సగం కట్టడం కానీ 75% దాకా ఆయన పూర్తి చేశారు. తర్వాత అస్సలు పూర్తి అవ్వలేదు. అలాగే అమరావతిని క్యాపిటల్ మొదలెట్టారు. 2014 ఆయన సీఎం అయ్యి 19 దాకా చేశాక అమరావతిని క్యాపిటల్ మొదలెట్టి అది ఎంతో బాగా చేస్తే అది కూడా సక్సెస్ అవనివ్వకుండా సగం అయిన దాని మీద డబ్బులు పెడుతున్నారని నమ్మించి, ఇలా ప్రజలను అన్ని విధాలను నమ్మించి అధికారంలోకి వచ్చారు. 2019 వచ్చిన దగ్గర నుంచి సంక్షేమ పథకాలు అన్నారు తప్ప ఆ సంక్షేమ పథకాలు కూడా ఎంతమందికి వదులుతున్నాయని చెప్పకుండా ఇష్టానుసారం చేసి అందులో అవినీతి మరకలు అంటించుకొని దేశవ్యాప్తంగా స్కాములు ఇంకా చెప్పక్కర్లేదు, భయంకరమైన స్కాములు చేశారు. అదంతా స్కాములు మనం చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఈ రోజున పెద్ద కాగు ఆడిట్లు వాళ్ళే చెప్తున్నారు. అంటే సెంట్రల్ ఆడిట్ జనరల్స్ ఉంటారు కదా, వాళ్ళే చెప్తున్నారు ఇవి స్కాములు కాదు, ఏకంగా 20 సంవత్సరాలు చెప్పుకునేవని. మనం చెప్పక్కర్లేదు కదా. ఇప్పుడు మనం ప్రజలుగా మనం ఎంతవరకు చెప్పగలం?
ఏవో మాట్లాడుకుంటుంది ఇలా జరిగిందట అట అని. కానీ ఇది అట కాదు, నిజం ఇది. ఎందుకంటే కాగ్ లాంటి పెద్ద పెద్ద నివేదికలు, బయట ఉన్నటువంటి నివేదికలు, పెద్ద పెద్ద పత్రికలు రాసినవి ఇవన్నీ కూడా చూసుకుంటే వీటన్నిటిని ఒక పత్రికను పెట్టి మాఫీ చేయించేసేవారు. ఒక పత్రిక పెట్టుకున్నారు, ఆ పత్రికతో అన్నీ కూడా ఏవి పడితే రాయించేశారు. దాంతో ఇష్యూ చాలా చాలా రేజ్ అయిపోయి ఇంకా ఎంతలా సఫర్ అయిపోయారంటే ప్రజలను కూడా ఒక దశలో ఇంక విసిగెత్తిపోయారు. రోడ్లు బాగోలేక, ఏం బాగోలేక. అంటే చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నారు, ఒక అవకాశం ఇచ్చారు కూడా, వారిని చూడండి, జాగ్రత్తగా అన్నీ ప్రశ్నించిన వారు లోపలికి వేశాడు. ఆఖరికి ఈవెన్ చంద్రబాబు నాయుడు గారి మీద కూడా కేసు పెట్టి లోపల పెట్టారు. పవన్ కళ్యాణ్ గారిని ఏకంగా వైజాగ్ వెళ్తే ఆయన ఏకంగా రానివ్వకుండా అడ్డుకున్నారు. ఆయన కరెంటు తీసేశారు, ఆయన అరెస్ట్ చేశారు. అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి సపోర్ట్ చేశారు. ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారు ఈసారి గట్టిగా పూనుకొని ఇంకలా లాభం లేదని ఒకానొక సందర్భంలో ఇంకా మేము కూటమిగా కలిసి వస్తాము, ఎవరు ఏమనుకున్నా సరే ముగ్గురు కలిసి వచ్చి ఒకరిని ఓడించాడని బాధపడినా, మీరు ఏమనుకున్నా, ఏ గొప్పలు చెప్పుకున్నా, ఇలాంటి వ్యవస్థను తీసేయాలి అంటే కొంచెం బలంగా అందరూ ప్రయత్నించవలసిందే అని చెప్పేసి ప్రయత్నించారు. సక్సెస్ అయింది, స్ట్రాంగ్గా కొట్టారు. నిజం చెప్పుకోవాలంటే అప్పుడు ఇంకా కనీసం వీళ్ళకి 23 సీట్లు వచ్చి వాళ్ళకి 11 వచ్చాయి ఇంకా ఈసారి అయితే అవతల వాళ్ళకి. అయితే ఇక్కడ ఎవరు రాజకీయాల్లో గెలుపోవటంలో అనేటువంటి మనం చెప్పకూడదు, కానీ సర్వసాధారణం కాబట్టి. కానీ బలంగా కూటమి గెలిచిన తర్వాత కూడా ఇక నిర్ణయాల గురించి చెప్పుకుంటే చంద్రబాబు నాయుడు గారు స్టార్టింగే పెంచినది బాగా పెంచారు. అవన్నీ వ్యక్తిగతంగా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు. ఇక అభివృద్ధి వైపుకి వెళ్ళినప్పటికీ చంద్రబాబు నాయుడు గారు ఎంతలా శ్రమిస్తున్నారంటే, నిజం చెప్పుకోవాలంటే ఆయనతో పాటు పవన్ కళ్యాణ్ గారు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి తీసుకున్నారు, లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి తీసుకున్నారు. వీళ్ళు ముగ్గురు కూడా ఎక్కడ ఖాళీ లేరు. మిగతా శాఖల్లో మంత్రులు కూడా ఏవో చిన్న చిన్న లొసుగులు బయటపడుతుంటాయి మామూలుగా వాళ్ళకున్న పాత స్థాయిలో ఏమని. కానీ ఇవన్నిటినీ పక్కన పెట్టి ప్రతి మంత్రి, ప్రతి ఒక్కరూ చాలా కష్టపడుతున్నారు. ముఖ్యంగా ఎక్కగానే కొట్టిన దెబ్బ విజయవాడ వరదలు. ఆ వరదలకు దండం నిజంగానే. ఎందుకంటే నేను కూడా ఏదో సందర్భంలో అంతకు ముందు 2 రోజుల ముందు వెళ్తే తుఫాను గాలి చూసి భయపడ్డాను. అటువంటిది మర్నాడు ఆ వరదలు టీవీలో చూసి ఎంతో భయపడ్డాను. అంటే అంతలాగా ఎఫెక్ట్ కొట్టిందనమాట. ఎంత 10 రోజుల పాటు వరదలు. కానీ 75 ఏళ్ళ వయసులో దగ్గర చంద్రబాబు నాయుడు గారు తిరిగిన తీరు చూసి, ఆయన చేసిన సర్వ్ చూసి, పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకపోతే ఇంకా లోకేష్ గారు కానీ, వీళ్ళందరూ చేసిన సర్వ్ చూసి, ఈవెన్ నిమ్మల రామానాయుడు గారు బుడమేరు గండి దగ్గర ఆయన చేసిన సేవ మామూలు సేవ కాదు అది. వారితో పాటు ఆ పక్కన ఇంకా వైసీపీ నుంచి ఆయన వసంత కృష్ణ ప్రసాద్ గారు కానీ, ఇలా మారిన వాళ్ళు కూడా అందరూ కష్టపడి పనిచేశారు పాపం. ప్రతి క్షణం ప్రతి ఒక్కళ్ళు వాలంటీర్లు అందరూ ఆ వరదల్ని ఎంతలా ఎదుర్కోవచ్చు అంటే, ఒక సమర్థుడు పాలనలో ఉంటే ఎలా ఎదుర్కోవచ్చు అనేది చాలా ఖచ్చితంగా చూపించారు. ఇక్కడ రాజకీయాలు అనవసరం, ఎందుకంటే సాయం అందిన వాళ్ళు చెప్తారు కరెక్ట్గా చేశారా లేదనేటువంటిది. రాజకీయాల జోలికి ఎక్కువ లోపలికి పోవద్దు. మనం గెలిచిన ఒక వైపును మాత్రమే చెప్పుకున్నాం, కానీ చాలా అద్భుతంగా చేసుకుంటూ వచ్చారు. నిజం చెప్పుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారు ఆ విషయంలోనూ ఆ వెనకాల సపోర్టింగ్ అయితే పవన్ కళ్యాణ్ గారు కొట్టేశారు. ఆయన సొంత డబ్బు 6 కోట్ల రూపాయల నిధులు ఆయన అప్పటికప్పుడు ఇచ్చారు. అలాగే పంచాయతీలకు ఆయన సొంత సొమ్ము 6 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా వేశారు. ఆయన ప్రతి ఒక్కరికి 25,000, 10,000, 30,000 అలా ప్రభుత్వాన్ని అడిగి చంద్రబాబు నాయుడు గారిని ఎప్పటికప్పుడు అలర్ట్ చేసుకుంటూ, నాకు ఇది కావాలంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఎక్కడ కాదనకుండా మీరు ప్రతిదీ చేసుకోండి అని. వారి మధ్యన కూడా గొడవలు పెట్టడానికి ఇప్పుడు అనేక రకాలుగా చూస్తున్నారు. కూటమిలో ఈ గొడవలు వస్తున్నాయి, ఆ గొడవలు వస్తున్నాయి. ఎవరెవరో ఏదేదో కామెంట్ చేసాడు, ఆ కామెంట్ పెద్ద ఆయనకి అంటించాడు. ఫస్ట్ నుంచి చంద్రబాబు నాయుడు గారితో ఉన్న ప్రాబ్లం ఇదే. ఆయన వర్క్లో పడ్డారంటే పక్క వాళ్ళని పట్టించుకోరు. ఆ పట్టించుకోకపోవడంలో ప్రతి ఒక్కరు ఒక ఊసర వెళ్ళేలాగా అనకూడదు, కానీ చాలా దారుణం ఇటువంటి 2014, 2019 జరిగాయి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని పొగుడుతున్నామని కాదు, ఆయన ఒక వర్కింగ్ పర్సన్ మనం ఎంచుకున్నప్పుడు ఆయన వర్క్ ఏం చేస్తున్నారని చూడాలి. నిజంగా చూడండి, భారీ పెట్టుబడులు ఇవాళ మచిలీపట్నం దగ్గరికి బీపీసీఎల్ వస్తుంది. మచిలీపట్నం ఇంకో చోట కేటాయిస్తున్నారు వాళ్ళకి 60,000 కోట్ల ప్రాజెక్టు. హార్ష్లీ హిల్స్ అని చెప్పేసి ఇదే హార్ష్లీ మెటల్ అని చెప్పేసి ఒక స్టీల్ ఫ్యాక్టరీ అనకాపల్లి దగ్గరికి వస్తుంది. అయితే ఇక్కడ ఇంకొక వివాదం రేపారు, అది వచ్చేస్తుంది ఏకంగానే. ఇంకా దీనికి మంగళం పాడేస్తారు విశాఖ స్టీల్ ప్లాంట్కి, దాన్ని ఏమీ చేయలేదని చెప్పేసి ఎనాలిసిస్టుల దగ్గర నుంచి అందరూ కూడా ఇంక లేనట్టే, విశాఖకు అయిపోయింది, అదైపోయింది, ఇది అయిపోయిందని 3 సార్లు చెప్పారు లోకేష్ గారు విశాఖపట్నం వెళ్ళినప్పుడు. చంద్రబాబు నాయుడు గారు 2 సార్లు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు 2 సార్లు చెప్పారు విశాఖ ఉక్కుని బయటకి ఇచ్చే ప్రసక్తి లేదు అని. అయినా కూడా అదే గోల, ఆ కాడికి అక్కడ అంతే ఆ గోల్లో ఉండగా ఇంకా ఇతరత్ర గోళ్ళు ఎక్కగానే అనేక రకాల అత్యాచారాలు జరిగాయి పిల్లల మీద, ఆడపిల్లల మీద. అవన్నీ వీళ్ళకి ఆపాదించడం చాలా కష్టపడి పట్టుకున్నారు. నేను చెప్పండి, కొన్ని చోట్ల కావాలని చేసిన సందర్భాలు కూడా ఉన్నాయని బయటికి నివేదికలు వచ్చాయి. అంటే ఎంతలాగా ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి చూసారో మనం గమనించవచ్చు. కానీ చంద్రబాబు నాయుడు గారు మక్కువ దీక్షతో ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు మక్కువ దీక్షతో ఉన్నారు, లోకేష్ గారు చాలా సమర్థవంతంగా పనిచేస్తున్నారు. లోకేష్ గారు అయితే ప్రజా దర్బారు పెట్టి ఇప్పటికీ అద్భుతంగా పనిచేస్తున్నారు. ఇంకా
ఆ మధ్యకాలంలో 25 మంది దివ్యాంగులకు అప్పటికప్పుడు ఐఐటీలో సీట్లు రాలేదంటే ఒక గెజెట్నే మార్చేశారు ఆయన, జీవోని. అంటే జీవో అంటే గవర్నమెంట్ ఆర్డర్ని మార్పించారు ఒక్క రోజులో. ఎంతో కష్టపడ్డారు ఆయన నిజంగానే. ఒక రోజులో గవర్నమెంట్ ఆర్డర్ మార్చడం అంటే సామాన్యమైన విషయం. కానీ ఆయన చేతిలో ఉన్న పనిగా గట్టిగా చేయించారు. పిల్లల కోసం అంతలా దిగొచ్చారు ఆయన. అలా దిగి రావాలి చంద్రబాబు నాయుడు గారు. పింఛన్ ఇంటింటికి వెళ్ళి ప్రతి నెల ఇస్తున్నారు. ఎవరో ఒకరు ఇవ్వడం, ఎవరో ఒకరు పలకరించడం, వారికి ఇల్లు కట్టించవడం, ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసుకుని చాలా మంచి పనులు చేస్తున్నారు. నిజానికి కష్టమైన వాళ్ళు చేస్తున్న పని మనం సపోర్ట్ చేయాలి. అప్పులు ఊబిలో కూరుకుపోయింది రాష్ట్రం. ఆ రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి త్రిమూర్తుల్లా కష్టపడి పనిచేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారిని. వారికి సపోర్ట్గా వెనకాల ఆదిపరాశక్తిలోకి మోడీ గారు కాపలాగా వస్తున్నారు. మోడీ గారు వ్యక్తిగతంగా ఆయన ఎలాగైనా గెలవచ్చు. ఎవ్రీథింగ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్ అని సామెత ఉంది. ప్రేమలోని యుద్ధంలోనే ఎలాగైనా గెలవచ్చు. అలాగే రాజకీయాల్లో గెలవడానికి ఏ దారైనా ఎంచుకోవచ్చు. కానీ మోడీ గారు గెలిచేగా మటుకు ఈసారి ఆంధ్రప్రదేశ్ గట్టిగా చేస్తున్నారు. ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ ఏమో మూసేస్తున్నారు. అయిపోయింది ఇంకా దానికి ఇంకా మంగళం పాడేశారన్నారు. కానీ తీరా చూస్తేనేమో మొన్నే 11,000 కోట్ల భారీ పెట్టుబడి, అంటే 11,000 కోట్ల ప్యాకేజీని ప్రకటించారు. తీరా చేసి వాగిన నోళ్ళన్నీ మాట్లాడట్లేదు. ఇప్పుడు ఎవరు పడితే వాడు వచ్చేసి ఒక 20-30 అనాలిసిస్లు చేసి విశాఖ స్టీల్ ప్లాంట్ మూసారు, విశాఖ స్టీల్ ప్లాంట్ మూసేశారు. ఎలా మూసేస్తారు ఆయన ఫస్ట్ నేను చెప్తాను. మూయించను, నేను కరెక్ట్గా అన్ని రన్నింగ్లో పెడతాను. ఇక పోలవరం 75% పూర్తయిన పోలవరాన్ని 5% కూడా కదిలించలేదు. నష్టపోయాం పూర్తిగాను. అయ్యి ఉంటే ఈ వాడికి జీవధార అయ్యి ఉండేది ఆంధ్రప్రదేశ్. దాన్ని పూర్తి చేయడానికి ఇప్పుడు అహర్నిశలు శ్రమిస్తున్నారు. మళ్ళీ బడ్జెట్ పెరిగింది 20,000 కోట్లు. మళ్ళీ దాని గురించి కష్టపడితే పూర్తి చేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చి మరీ నిధులు ఇస్తుంది. ఈసారి ఇంకా మోడీ గారు కూడా పూర్తిగా ఆయన దృష్టి కేంద్రీకరించేశారు అన్ని విషయాలు. అంటే ఇంకా ఆయన వెళ్ళేటప్పుడు అన్ని గొప్పే చేయాలి. మొన్న అనుకున్నాం కదా అయోధ్య రామ మందిర నిర్మాణం, దాని గురించి కూడా. అంటే ఆయన దిగే లోపల సంచలనాలు నమోదు చేయాలనుకున్నారు ఆయన కూడా. ఇక చూసుకుంటే అమరావతికి అన్ని విధాలా కూడా సాయం చేస్తున్నారు. 15,000 కోట్లు ఇప్పించారు. హడ్కో బ్యాంక్ నుంచి ఇంకా నిధులు వస్తున్నాయి. ఇంకా కొన్ని బ్యాంకుల నుంచి ప్రత్యేకమైన నిధులు వస్తున్నాయి. అవి కాకుండా ఇంకా చాలామంది రుణగ్రహీతలు ఎదురుకొస్తున్నారు, రుణదాతలు ఎదురుకొస్తున్నారు. సో ఈ విధంగా అమరావతి ఇంకా ముందు స్టెప్ వెళ్తుంది. గట్టిగా పనులు జరుగుతున్నాయి. మొన్నమాట ఒక అతను అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ అని ప్రత్యేకంగా వీడియో చేస్తున్నాడు. ఆ కుర్రాడు చాలా బాగా చేస్తున్నాడు. ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నాయని చూడండి, చాలా బాగుంది. ఆ కుర్రాడిని కూడా నేను అభినందిస్తున్నాను. అభివృద్ధి జరిగేటప్పుడు అడ్డుపడకూడదు, లేదా మీరైనా అభివృద్ధి చేయాలి, పక్కవాడైనా చేయనివ్వాలి. ఈ విధంగా 2019-24 మధ్యన ఆంధ్రప్రదేశ్ అన్ని విధాలా పరిపూర్ణంగా భ్రష్టు పట్టించారు. ఇందులో ఏ ఒక్కరిని విమర్శించక్కర్లేదు. కానీ జరిగిన నిజాలు అందరికీ తెలుసు. ఇక నేరాలు ఘోరాలు అయితే ఇక లెక్కలేదు. చచ్చిన వాళ్ళకి లెక్కలేదు, చంపిన వాళ్ళకి లెక్కలేదు అన్నట్టుగా ఉంది పరిస్థితి. అయితే ఇంక ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ సంచలనాత్మక ప్రజా విజయం, కూటమి విజయంతో మరొక్కసారి ఆయన పరిపూర్ణుడయ్యి అందులో మళ్ళీ పనిలో కూడా నిష్ణాతుడు అయిపోయారు. పూర్తిగా ఆయన మునిగిపోయారు. ఆయన టార్గెట్ ఒకటే. ఎందుకంటే ఉన్న ఈ 10 సంవత్సరాల్లో ఆయన ఎలాగ నెక్స్ట్ కూడా ఇంకా నాకు తెలిసి దాదాపుగా ఆయనే రావాలని అందరూ కోరుకోవాలి. ఎందుకంటే ఆయన వస్తేనే ఇప్పుడు ఈ పని అవుతుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు 10 సంవత్సరాలు మన పని ఉంటేనే మనం చేయగలిగితేనే చేయగలమని. సో ఆ విషయంలో వస్తే కనుక పోలవరం, అమరావతి పూర్తయితే భవిష్యత్తు మరింత ఆశాజనకంగా ఉంటుంది. వైజాగ్ చాలా బాగా ఇంప్రూవ్ చేస్తున్నారు. ఆల్రెడీ గూగుల్ క్లౌడ్ డేటా సెంటర్ వచ్చింది. ఇంకా సాఫ్ట్వేర్ కంపెనీస్ వస్తున్నాయి. వైజాగ్ ఫ్యాక్టరీలు కూడా తీసుకొస్తున్నారు. వైజాగ్ను రకంగా అభివృద్ధి చేస్తున్నాయి. కర్నూలులో రకంగా అభివృద్ధి. అప్పుడు 3 రాజధానులు అన్నారు. ఆ రాజధానిని ఈ రాజధానిని పట్టించుకోలేదు, అప్పుడు 3 రాజధానులు పట్టించుకోలేదు. అసలు ఏ విధంగా చూసినా ముఖ్యమంత్రి పక్కన పెడితే మిగతా మంత్రులకు కూడా దాని మీద ఏ వ్యక్తిగత విషయంలోనూ అవగాహన లేదు గత ప్రభుత్వంలో. అవన్నీ చేసిన తప్పులు సరిదిద్దుకుంటూ ప్రజా విజయం, ప్రజా దుందుబి వైపు అడుగేస్తూ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అత్యంత సమైక్యంగా నడుస్తున్నారు. దానికి మోడీ గారు కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఏది ఏమైనా 2030 వచ్చేటప్పటికి దాదాపుగా పోలవరం పూర్తయిపోతుంది. అమరావతి కూడా 50% పూర్తవడం ఖాయం. ఇది ప్రజా విజయం. ఇది అలాగే ప్రజలు ఇచ్చిన తీర్పుని ఆయన ఎక్కడ వేస్ట్ చేయరు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు హార్డ్ వర్కింగ్ పర్సన్ అని ప్రతి ఒక్కరు తెలుసు. ఈవెన్ తెలంగాణలో కూడా ఇవాళ మాట్లాడుకుంటున్నారు ఆయన ఉంటే చాలా బాగా జరిగేదని. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ధన్యవాదాలు.